కురాడు కుండలో కలి రెడీ అయిపోయింది. అన్నం వండే గిన్నె తీసుకుని ఈ కలిని అందులో మెల్లగా వంపుకోవాలి. వంపుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టేసుకొని మూత పెట్టేయాలి. ఈ కలి మసలాలన్నమాట. మసిలిన తర్వాత నానబెట్టుకున్న రైసు పోసేయాలి. నేను 1 kg రైస్ తీసుకున్నాను. 15 minutes నానబెట్టుకున్నాను. ఇప్పుడు కలి మసులుతుంది. ఇందులో రైస్ వేసేసాను. తర్వాత 2 స్పూన్ల ఉప్పు కూడా వేసేసాను. బాగా కలియబెట్టి మూత పెట్టేయాలి. అన్నం బాగా ఉడికిపోవాలి. 90% ఉడకాలన్నమాట. అన్నం వార్చేయాలి. గంజి వార్చిన తర్వాత దమ్ముకేసేయాలి. దమ్ముకేసేసిన తర్వాత దింపేయడమే. ఆరబెట్టిన అన్నం రెడీ అయిపోయింది. మేము ఇక్కడ పిట్టెలకు ఫస్ట్ పెట్టేసామన్నమాట అన్నం వండంగానే. ఈ అన్నం తినడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇట్లా కలిపెట్టి అన్నం వండడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అన్నం ఖరాబ్ కాకుండా ఉంటుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.